మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు మండలం కిష్టాపుర గ్రామంలో క్యాంపెయినింగ్ నిర్వహించారు. 1000 మంది ఆత్మ బలిదానంతో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు ఒక కుటుంబం కోసం ఏర్పాటైందనట్లయిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన పోవాలంటే కేసీఆర్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా మునుగోడు వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలంటే తనను గెలిపించాలని కోరారు. మీ కాళ్ళకాడికి వచ్చిందా లేదా? ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్కడ తిరుగుతారు? ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎవరు తిరుగుతుర్రు? వంగంగి దండం పెడతలేరు మీ దగ్గరకు వచ్చి. ఎట్లా పెడుతుర్రు? అసెంబ్లీలో అడిగినప్పుడేమో మా ప్రాంతానికి అన్యాయం చేస్తున్నావు, డెవలప్మెంట్ లేదు, మా రోడ్లు లేవు, మా లింక్ రోడ్ లేదు, మా కిష్టాపురానికి డెవలప్మెంట్ లేదు అని అడిగితే నీకు అప్పుడు అర్థం కాలే. మునుగోడులో డిగ్రీ కాలేజ్ కావాలంటే నీకు అర్థం కాలే. మునుగోడులో గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, మా ప్రభుత్వ బడులు కావాలంటే నీకు అర్థం కాలే. నీకు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ నియోజకవర్గం, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్. మన మునుగోడు ప్రజలు తెలంగాణలో లేవా? తెలంగాణ లేవా? గట్టిగా చెప్పరు, మాట్లాడతలేరు. ఉన్నవా లేవా తెలంగాణలో? మీరు మునుగోడులో గెలిపించిన ఎంపీ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడలేదా? పార్లమెంట్లో తెలంగాణ కోసం నేను కొట్లాడిన సంగతి మీ అందరికి తెలియదా? ఒక కేసీఆర్ అనుకుంటే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఆయన తెలంగాణలో ఆయన నియోజకవర్గం తప్పితే ఇంకా మన వరం లేవా? ఈ ప్రాంతంలో ఈ మహిళల కష్టాలు లేవా? ఇండ్లు లేనో లేరా? ఉద్యోగాలు లేనో లేరా? మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావద్దా? కావాలన్నా వద్దా? అంటే నువ్వు 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా చేసి, ప్రశ్నించే గొంతు లేకుండా చేసినంత మాత్రాన ఈ